వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికలకి సమయం దగ్గర పడే కొద్దీ నేతలు ప్రచారంలో వేగం పెంచుతున్నారు. అలాగే ఇప్పటికే నామినేషన్స్ వేసిన వారు ప్రచారంలో మునిగిపోయారు. ఇకపోతే ఎన్నికల నియమాల ప్రకారం నామినేషన్స్ వేసే ముందు తమ అఫిడవిట్లో తమ స్థిరాస్తుల వివరాల్ని కూడా జత చేయాల్సి ఉంటుంది. అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని నగర నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా మరోసారి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 22న రోజా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా అందులోని వివరాలు బయటకొచ్చాయి. తన పేరిట 7.38 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్లో రోజా తెలిపారు. ఇందులో స్థిరాస్తులు 4,64,20,669 రూపాయలు కాగా చరాస్తుల విలువ 2,74,17,761గా ఉందని వెల్లడించారు. అలాగే తన పేరుపై 49,85,026 రూపాయల అప్పు ఉందని తెలిపింది. అలాగే కుమార్తె అనుష, కుమారుడు కృష్ణ, కౌశిక్ పేరిట 50 లక్షల డిపాజిట్లున్నాయని అఫిడవిట్లో రోజా తెలిపారు. అలాగే తన దగ్గర ₹1 కోటి విలువ చేసే మహీంద్రా, ఫోర్డ్ ఇండివర్, చావర్లెట్, ఇన్నోవా కృష్ణ, ఫ్రాక్చునర్, హోండా స్ప్లెండర్, మహీంద్రా స్కార్పియో కార్లున్నాయన్నారు. 2017-18లో ఆదాయ పన్ను శాఖకు 52,63,291 రూపాయలు చెల్లించామన్నారు. అలాగే తన భర్త సెల్వం అనే పేరుపై ఎలాంటి స్థిరాస్తులు లేవని, 58 లక్షల విలువైన చరాస్తులు మాత్రం ఉన్నాయని వెల్లడించారు. అలాగే సెల్వం అనే పేరుపై మరో 22 లక్షల అప్పు ఉందన్నారు. ఇకపోతే రోజా తన వాక్చాతుర్యంతో ఏపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. వైసీపీలో జగన్ తర్వాత అధికార పక్షాన్ని ఆ లెవెల్లో మాట్లాడటం ఒక్క రోజాకు మాత్రమే చెల్లింది. తనకున్న సినీ ఇమేజ్, అలాగే జగన్ ఇమేజ్ తో టీడీపీ సీనియర్ లీడర్ గా గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడిని ఓడించి మొదటిసారిగా 2014లో అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అసెంబ్లీలో సైతం తన మాటలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. కాగా ప్రస్తుతం మళ్లీ నగరి నుండే వైసీపీ తరపున బరిలో నిలిచింది రోజా. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.